కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీని వెనుక కుట్ర ఉందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని కాగితాలను అలాగే హార్డ్ డిస్కులు ఇతర విలువైనటువంటి సామగ్రిని నిన్న రాత్రి కొంతమంది గుర్తులేని వ్యక్తులు తగలేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ అజ్ఞాత వ్యక్తులు తగలెట్టారో వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొందరిని అదుపులో తీసుకొని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే ఒక ఇన్నోవా వాహనంలో అక్కడ చేరుకొని హార్డ్ డిస్కులు అలాగే ఇతర సామగ్రిని తగలెట్టినటువంటి డ్రైవర్ని అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడున్న పరిస్థితులను కూడా సమీక్షించడం జరిగింది. ఈ విషయంపై అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు. సార్, మీకు ప్రధానంగా ఈ కరకట్ట మీద నిన్న కొన్ని కాగితాలు తగలెట్టడం జరిగింది. ప్రధానంగా ఆ కాగితాల్లో ఏమున్నాయి, ఏ అంశాలకు సంబంధించిన కాగితాలను తగలెట్టారు? సుమారుగా రాత్రి 9 గంటల ఆ సమయంలో కరకట్ట మీద వెళ్తున్న వ్యక్తి ఎవరో కారు ఆపి దస్త్రాలు తగలబెడుతున్నారని కాల్ చేస్తే నేను వెంటనే మరి ఆ వ్యక్తిని అడగపోయావా అని చెప్పి నేను మాట్లాడితే అసలు అడిగే లోపే అతను అక్కడి నుంచి కారు వేసుకొని పారిపోవడం జరిగింది. అవి తగలబడిపోతున్నాయి అంటే నేను వెంటనే పక్కన ఎక్కడన్నా నీరుంటే పోసి ఆపేసేయి, అసలు ఏంటో అనేది కూడా తెలుస్తుందని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. అయితే అతను చాలా వరకు కూడా తగలబడిపోయినాక కొద్ది గొప్ప ఉంటే దాన్ని ఆపడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీడియా దృష్టికి తీసుకురావడం, పోలీసు దృష్టికి చెప్పడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి మేము కూడా మీతో పాటుగా మేము కూడా వచ్చి అక్కడ పేపర్లు సగం కాలిన పేపర్లు ఏమైనా ఉంటే తీస్తే సీఎంఓ ఆఫీసుకు సంబంధించినవి, సమీర్ శర్మ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే కొన్ని హార్డ్ డిస్కులు కూడా కొన్ని కవర్లలో ప్లాస్టిక్ కరిగిపోయి కనిపించినాయి. అది హార్డ్ డిస్కులు అని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. నేనైతే ఇంకా పూర్తిగా కాలిపోయినాయి అయితే ఇంకా మనం చేయలేదు, ఒకటి అరా దొరికినాయి అక్కడ. అట్లయితే ఇవన్నీ కూడా ఒకటి నిజంగా అది ఏదైనా పనికిరాని వస్తువులు అయితే నైట్ టైము దొంగచాటుగా వచ్చి అక్కడ తగలబెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తగలబెట్టినా కానీ ఆ ప్రశ్నించిన ఎవరైతే చూసి ఏంటి ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి అడగగానే పారిపోవాల్సిన అవసరం లేదు. పైగా ఆ ఫైల్స్ తగలబెడతా ఉంటే ఆ పారిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి కారులో అక్కడికి వచ్చేసి చూస్తున్నాడు. కారు నెంబర్ గుర్తుపెట్టి మన వాళ్ళు వెంటబడి కారు పట్టుకొచ్చారు. చూస్తే దాంట్లో ఇంకా ఫైల్స్, సమీర్ శర్మ గారి ఈ అక్కడ ఓఎస్డి ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా చాలా దొరికినాయి. వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏంటి అనేది రాత్రికి పోలీస్ కమిషనర్ గారు ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఏంటి అనేది మరి వాళ్ళు వెరిఫై చేసి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిన ఉంది. దాని మీద పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే ఇతరత్ర కూడా ఉన్నాయంటే మీకు అది దేనికి సంబంధించినగా మీకు ప్రాథమికంగా ఎలాంటి అనుమానం? అది ఏదో మొత్తానికి దసరాలు అయితే గతం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు దసరాలన్నీ కూడా ఫైల్స్ అన్నీ ఆగం చేస్తున్నారు, తగలబెడుతున్నారని. దాంట్లో ఆ వార్తలు విన్న తర్వాతే అక్కడికి వెళ్ళే వ్యక్తికి డౌట్ వచ్చింది. వీళ్ళు ఏదో ఫైల్స్ తగలబెడుతున్నారు, గవర్నమెంట్ వెహికల్ ఉందని అని చెప్పి ముద్ర ఉందని చెప్పేసి వెంటనే ఏంటది మీరు ఏంటనేసరికి వాళ్ళు పారిపోయారు. అదే చెప్తాం. అది పూర్తిగా మరి అధికారులు దాని మీద సమాచారం సేకరించి దాని మీద ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. అది మనకైతే మరి అదంతా పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎంఓ ఆఫీసు, ఓఎస్డి ఇవన్నీ ఐడి కార్డులు కానీ మినిస్టర్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. నిన్న ఆ డ్రైవర్ ఎవరైతే నాగరాజు అనేటువంటి ఇన్నోవా డ్రైవర్ ఉన్నారో ఆయన కూడా మళ్ళీ పార్టీ కార్యకర్తలు కొంతమంది మళ్ళీ కూడా ఆయన్ని అదుపులో తీసుకొని చుట్టుముట్టడం జరిగి ప్రశ్నించడం జరిగింది. అప్పటికే ఆయన తాగిన స్టేజ్లో కూడా ఉన్నారు. ఆయన ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారు? ఆయన్ని తర్వాత పోలీసులకి విచారించారా లేదా ఏం చేశారు?
అక్కడ కారు తీసుకురాగానే డ్రైవర్ ఏమో లిక్కర్ తాగి ఉన్నాడు. వెంటనే వాళ్ళని కొడతారేమోనని నేనే వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అతనైతే సమీర్ శర్మ గారి కార్ డ్రైవర్ నండి, నాకు సమీర్ శర్మ గారు ఫైల్స్ ఇచ్చారు అక్కడ తగలబెట్టమని చెప్పేసి అని చెప్పాడు. అది పూర్తి సమాచారం అయితే మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని బస్తాల వరకు వచ్చి ఉంటాయని మన వాళ్ళు గుర్తించడం జరిగింది సార్? అది అసలు ఎన్ని బస్తాలు ఏంటనేది తెలియదు. అక్కడ కారు ఆగుంది, తగలబడతా ఉన్నాయి. ఈ వ్యక్తి చూసి ఏంటని అడిగేసరికి వాళ్ళు పారిపోయారు. అది ఇంకా మేము వెళ్ళేసరికి తెల్లారి కూడా కాలుతానే ఉన్నాయి అక్కడ. మరి నాకు తెలిసి 2-3 బస్తాలు ఉంటాయి. ఇవన్నీ గనులకు సంబంధించి అనుకోవచ్చా, లేకపోతే పర్యావరణ అనుమతులు అనుకోవచ్చా? కొన్ని సగం కాలిన కాగితాలు మీరు చూసిన తర్వాత మనకి అక్కడ అనిపించింది ఏ విధమైనటువంటి అనుమానం కలుగుతుంది? అది అక్కడ ఉన్నది ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన పేపర్స్, మరి ఆ పెద్దిరెడ్డికి సంబంధించిన ఫొటోస్, ఫైల్స్ అయితే కనిపించినాయి. ఏది ఏమైనా అధికారులు ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది తప్పితే మనమైతే పూర్తిగా ప్రభుత్వం గత 20 రోజుల నుంచి అది ఎలక్షన్ టైంలోనే, అంటే ఎలక్షన్లోకి కౌంటింగ్కి మధ్యలోనే చాలా ఆఫీసుల్లో ఫైల్స్ ధ్వంసం చేశారనేది అయితే అందరూ చెప్తా ఉన్నారు. దాంట్లో భాగమే ఇది అనుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు ఎవరెవరి దృష్టికి తీసుకెళ్లారు? తదుపరి అక్కడ మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా వెళ్ళి పరిశీలించబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అది అధికారులు చూసుకుంటారు. ఇప్పుడు మనం నిన్న రాత్రి వెళ్ళాం, డ్రైవర్ని పట్టుకున్నారు. డ్రైవర్ని ఇంకో వ్యక్తి, అవుట్సోర్సింగ్ వ్యక్తి అందులో ఉన్నాడు. ముందైతే నాకు సంబంధం లేదని నేను కారులో దించడానికి డ్రైవర్ ఎక్కించుకెళ్ళాడు, నన్ను పట్టుకున్నాడు అన్నాడు. చూస్తే అతను సమీర్ శర్మ గారి పేషీలో పనిచేసిన వ్యక్తి. అన్నీ అంటే వాళ్ళు అబద్ధాలు, మళ్ళీ ప్రశ్నిస్తే పారిపోవడం, ఇవన్నీ చూసినాక ఏదో జరుగుతుందో అనేది మాత్రం వాస్తవం. గత ప్రభుత్వ నిర్వాహకాలన్నీ ఒక్కొక్కటికి బయటకు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ అసలు ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, విచారణ జరుపుతుంది, ఆధారాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది కదా. ఈ మైన్స్లో కానీ లేకపోతే వైన్స్లో కానీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం. ఏదో ఒక విధంగా సాక్ష్యాధారాలన్నీ కూడా ధ్వంసం చేయాలి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగింది అనుకుంటా ఉన్నాం. అధికారులు పూర్తి ఎంక్వైరీ చేసి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తారు. ఇది ఇప్పుడు ఏదైతే శ్రీనగర్ ప్రాంతంలో కరకట్ట మీద ఫైల్స్ సుమారు 2 నుంచి 3 బస్తాల వరకు అక్కడ తీసుకొచ్చి కాగితాలు, అలాగే హార్డ్ డిస్క్ సంబంధించినవి, అలాగే కొన్ని ఐడెంటిటీ కార్డులను కూడా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడ నగరంలో అవనిగడ్డ వైపు, విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్ళే కరకట్ట ప్రాంతంలో జనసమర్థం తక్కువగా ఉండే చోట ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది కేవలం ఒక కీలకమైనటువంటి దసరాల ఆధారాలను పూర్తిగా మాయం చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అనే అనుమానాలు అయితే బలపడుతున్నాయి. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.